కథకి కథనానికి పక్కా లెక్కలతో లింకులు పెట్టే టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ తనిప్పుడు పుష్ప 2 షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టాలంటే 50 రోజులు టైం కావాలంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ముందున్న ఒకే ఒక్క ఛాలెంజ్ ద్వితీయ లగ్నం. ఎన్నో హిట్లున్న తనకి ద్వితీయ లగ్నం అన్న ప్రశ్న ఎదురు కాకూడదు. కానీ పాన్ ఇండియా లెవెల్లో మొదటి హిట్ సొంతం చేసుకున్న తను రెండోసారి బాక్స్ ఆఫీస్ బెండ్ తీయడం నిజంగా అగ్ని పరీక్షగా మారుతోంది. సుకుమార్ పుష్ప 2 కేవలం 50 రోజుల్లో పూర్తి కాబోతోంది. మధ్యలో కొన్ని బ్రేక్స్ వదిలేస్తే ఓవరాల్ గా మరో 50 రోజుల్లో పుష్ప 2 షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తాడట. ఇలా చూస్తే బ్రేకుల పరంగా లెక్కలేస్తే ఏప్రిల్లోగా పుష్ప 2 షూటింగ్ పూర్తి కాబోతోంది. కానీ ఆగస్టు 15నే సుకుమార్ కి అగ్ని పరీక్ష మొదలు కానుంది. టాలీవుడ్ లో రాజమౌళి బాహుబలి తర్వాత బాహుబలి 2 హిట్ తో పాన్ ఇండియా లెవెల్లో ద్వితీయ లగ్నం దాటేశాడు. RRR తో హ్యాట్రిక్ కిక్ ఇచ్చాడు. అలాంటి పరిస్థితి సుకుమార్ కి దక్కుతుందా అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే తను కూడా KGF హిట్ తర్వాత KGF 2 తో ద్వితీయ లగ్నం దాటాడు. విచిత్రంగా సలార్ కూడా హిట్ అవడంతో తను కూడా పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళిలానే హ్యాట్రిక్ కొట్టాడు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇద్దరూ ద్వితీయ లగ్నం దాటడమే కాదు హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. అలాంటిది సుకుమార్ ఇంకా పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్లో ద్వితీయ లగ్నం దాటే పనిలో ఉన్నాడు. పుష్ప రేంజ్ లో పుష్ప 2 దుమ్ము దులుపుతుందో లేదో తేలాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరి కెరీర్ లో ఫెయిల్యూర్స్ లేవు. కానీ సుకుమార్ కెరీర్ లో జగడం ఫ్లాప్ అయితే 1 నేనొకడినే సోసోగా ఆడింది. కానీ డైరెక్టర్ గా తనకి మంచి మార్కులే పడ్డాయి. అందుకే పాన్ ఇండియా లెవెల్లో ఈ లెక్కల మాస్టర్ లెక్కలన్నీ పుష్ప 2 ఫేట్ ని మార్చేస్తాయా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఆ పరీక్షకే సుకు భారీగా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది.